వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కెరెన్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో కెరెన్స్ అర్థమెటిక్ తో పాటుగా మనము ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ ఓల్డ్ బుక్ కూడాను వీడియోస్ చేయడం జరుగుతుందండి. మన ఛానల్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి బిట్ ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. మనం ఇప్పుడు కిరణ్స్ అర్థమెటిక్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ టాపిక్ లో టైప్ 3 క్వశ్చన్స్ చూద్దామండి. టైప్ 3 క్వశ్చన్స్ ఏమి ఇచ్చారంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లీస్ట్ అని ఇచ్చాడు. అంటే కింది వన్లో ఏది చిన్నదని అడుగుతున్నాడండి. √3, క్యూబ్ రూట్ 2, √2 అండ్ క్యూబ్ రూట్ 4 అని ఇచ్చాడు. దీనిలో ఏది చిన్నది ఏది పెద్దది మనం కనుక్కోవాలండి. అయితే మన అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగిందండి. అందులో మనం అన్ని రకాలు కూడా చెప్పడం జరిగింది. అంటే మన ఇండిసెస్ అండ్ సార్ట్స్, పవర్స్, డెసిమల్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అవన్నీ కూడా మనం ఒకే దగ్గర చెప్పడం జరిగిందండి. ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ లో కూడా ఎక్కువ టైప్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనకి అరేంజ్ అంటే ఇక్కడ లీస్ట్ నెంబర్ అని లేదా లార్జెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ అని, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని దానికి సంబంధించిన బిట్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఫామ్ అవుతుంది. అంటే అంత ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట ఇవి. అయితే దీన్ని అంటే ఇప్పుడు ఈ సార్ట్స్ రూపంలో ఇచ్చిన దాన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పవర్స్ ఇచ్చినప్పుడు అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి మనం చూద్దామండి. ఓకే, చూడండి ఇటువంటివన్నీ చిన్న టెక్నిక్ యూజ్ చేసి చేద్దామండి. ఇక్కడ √3ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3⁻1/2 అని రాసుకోవచ్చు అండి. 3⁻1/2. ఇక్కడ క్యూబ్ రూట్ 2 ఏమని రాయొచ్చండి. క్యూబ్ రూట్ 2ని 2⁻1/3 అని రాయొచ్చండి. నెక్స్ట్ √2ని 2⁻1/2 అని రాయొచ్చండి. క్యూబ్ రూట్ 4ని మనం 4⁻1/3 అని రాయొచ్చు. 1/3. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ పవర్ ఆఫ్ లో ఫ్రాక్షన్స్ వచ్చేయండి. పవర్ ఆఫ్ లో ఫ్రాక్షన్స్ వచ్చేదని ఇక్కడ డినామినేటర్ చూసుకుంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉందండి. ఈ అన్నింటికి కూడా ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం మనకి 6 అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుందంటే 6 అవుతుంది. ఈ ఎల్సిఎం తో ప్రతిదానికి కూడా మల్టిప్లై చేసేయండి. 3⁻1/2 ఇంటూ 6 మైనస్ 2⁻1/3 ఇంటూ 6 కామా 2⁻1/2 ఇంటూ 6 కామా 4⁻1/3 ఇంటూ 6 అండి. యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే 6/6 చేయాలండి. అయితే 6/6 చేయాలంటే మన బైలో ఉన్న 6 అన్నింటికి కూడా కామన్ గా ఉంటుంది. కాబట్టి నేను అలా చేయట్లేదండి. అంటే టైం వేస్ట్, మళ్ళీ రాసుకోవడం వేస్ట్ అనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s అండి, 3తో చేస్తే 3 2s, 2తో 2 3s, 3తో 3 2s అండి. అంటే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ 3 క్యూబ్ వచ్చింది, 3 క్యూబ్, ఇక్కడ 2 స్క్వేర్ వచ్చింది, ఇక్కడ 2 క్యూబ్ అండి, ఇక్కడ 4 స్క్వేర్ అండి. చూడండి 3 క్యూబ్ అంటే ఇక్కడ మన వాల్యూ ఎంత అండి, 27 అండి. 2 స్క్వేర్ అంటే 4 అండి. 2 క్యూబ్ అంటే 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే మనకి 8 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 వస్తుందండి. మరి ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏదండి, ఇదే కదా మనకి లీస్ట్ అడిగాడు కదండి. లీస్ట్ స్మాలెస్ట్ నెంబరు ఎంతండి, 4. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది, 2⁻1/3 అండి. 2⁻1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 2 అని అంటుంది అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 2. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 2 అంటే 4th వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అన్నిటికంటే చిన్నది ఇదండి. కాబట్టి 4th వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ గా చేయాలి. బైలో మనకి 6/6 చేయాలి, వాల్యూ చేంజ్ అవ్వకూడదని 6/6 చేయాలి. దానివల్ల మనకి పెద్దగా ఉపయోగం లేదండి. కాబట్టి మనం డైరెక్ట్ గా ఇలా చేసేది సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది గ్రేటెస్ట్ అండి. గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, క్యూబ్ రూట్ 4 ఇచ్చాడు. కాబట్టి మనం ఏం రాయొచ్చండి, 4⁻1/3 అని రాయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 4th రూట్ 6 అని ఇచ్చాడు. కాబట్టి 6⁻1/4 అని రాయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ 15⁻1/6 అని రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే 245⁻1/12 అని రాయొచ్చు. 1/12 ఎందుకంటే 12th రూట్ కాబట్టి. ఇక్కడ 3కి 4కి 6కి 12కి ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందండి, 3 4 6 అన్ని కూడా మనం 12తో పోతాయి. కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. అన్ని 12తో పోతాయి. కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ ఇంటూ 12 చేసేయండి. అన్నింటిలో కూడా ఏం చేస్తారండి, ఇంటూ 12. నేను డైరెక్ట్ ఒక స్టెప్ లో చేసేస్తున్నానండి. ఇంటూ 12 ఇంటూ 12 అండి. ఈ 12 క్యాన్సిల్ అయిపోయిందండి. 6 1 6 2 క్యాన్సిల్ అయిపోతుంది. 4తో 4 3 క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో 3 4 అండి. అంటే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ 4⁴ మిగిలిందండి. అంటే 4⁴ వస్తుంది. ఇక్కడ 6 క్యూబ్ అండి, 6 క్యూబ్, ఇక్కడ 15 స్క్వేర్ అనమాట. ఇక్కడ 245 అండి. 4⁴ అంటే మనకి ఏమవుతుందండి, 256 అవుతుందండి. ఎందుకంటే 4 స్క్వేర్ అంటే మనకి 16 అంటే 16 స్క్వేర్ అవుతుంది అనమాట. 6 క్యూబ్ అంటే 216 అవుతుందండి. మనకు వాల్యూ తెలుసు కాబట్టి. 15 స్క్వేర్ అంటే 225 అండి.
ఇది 245 అండి. మరి ఇందులో ఏది పెద్దది చూడండి, ఏది పెద్దండి? ఇది పెద్దది కాబట్టి చూడండి 256 పెద్దది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? క్యూబ్ రూట్ 4 ఆన్సర్ అవుతుంది. క్యూబ్ రూట్ 4 చూడండి ఎక్కడ ఉందండి? ఫస్ట్ వన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, అంటే తక్కువ ప్రాసెస్ లో చేయడానికి ప్రయత్నించాలండి. మనకు స్టెప్స్ అలా ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ డైరెక్ట్ గా 4 వాల్యూ ఇక్కడ డైరెక్ట్ వేసి వచ్చండి. 6 క్యూబ్ అంటే 6 6 క్యూబ్ వాల్యూ వేసుకోవచ్చండి. 15 స్క్వేర్ వాల్యూ వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే సరిపోతుంది. 2 స్టెప్స్ అయిపోతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లీస్ట్ అంటే అందులో కూడా స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమంటుంది. అంటే ఈ 4 స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమంటుంది. 0.5 హోల్ స్క్వేర్ ఇచ్చాడండి. 0.5 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? 0.25 అవుతుంది. ఎందుకంటే 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ ఉంది, స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? పాయింట్ తో 2 నెంబర్స్ అవుతాయి. కామా ఇక్కడ చూడండి రూట్ ఓవర్ 0.49 ఉందండి. ఇక్కడ రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమవుతుంది? 0.7 అవుతుంది అనమాట. 0.7. ఇక్కడ చూడండి క్యూబ్ రూట్ ఆఫ్ 0.008 ఉందండి. ఇక్కడ 8 యొక్క క్యూబ్ రూట్ ఏమంటే 2 అండి. ఇక్కడ మనకి పాయింట్ తో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి రిజల్ట్ ఏం రావాలంటే పాయింట్ తో ఒక నెంబర్ రావాలండి. నెక్స్ట్ కామా ఇంకేముందండి? 0.23 అండి. ఇక్కడ అన్ని కూడా పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 నెంబర్స్ ఉండడం కోసం ఏం చేశానంటే 0 యాడ్ చేసుకోమండి. ఇప్పుడు చూడండి పాయింట్ వదిలేసి ఇందులో ఏది పెద్ద ఏది చిన్న చూడండి. 25 పెద్ద, 70 పెద్ద, 20 పెద్ద, 23. అన్నింటికంటే పెద్ద చూస్తే ఇదండి. మరి చిన్నది కావాలి, లీస్ట్ అని అడిగాడు కాబట్టి చిన్నది కావాలి కాబట్టి చిన్నది ఏమవుతుందండి? ఇది అవుతుంది. థర్డ్ వన్ చిన్నది అవుతుందండి. కాబట్టి థర్డ్ వన్ ఇది మనకు చిన్నది అవుతుందండి. ఆప్షన్ ఎక్కడ చూడండి థర్డ్ లో ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4. అరేంజ్ ది ఫాలోయింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అని ఇచ్చాడు. సేమ్ ఇక్కడ మనకు క్వశ్చన్ కూడా అలాగే ఇచ్చాడు. డిసెండింగ్ ఆర్డర్ లో చేయమన్నాడండి. సేమ్ ప్రాసెస్ అండి, ఇంకేం మార్చకండి. ఏం చేస్తాడు? 4 to the power of 1/3, 4 to the power of 1/3, కామా ఇక్కడ ఏమవుద్దండి? 2 to the power of 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ కాబట్టి ఇక్కడ 6√3 కాబట్టి ఏమవుద్దండి? 3 to the power of 1/6 అవుతుందండి. ఇక్కడ 5 to the power of 1/4 అవుతుందండి. ఇక్కడ 3కి 2కి 6కి 4కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుందండి? 12 అవుతుందండి. ఎల్సిఎం 12 అవుతుందండి. కాబట్టి 12 తో మల్టిప్లై చేసిండి అన్నింటికి కూడా. ఇంటూ 12 అండి, ఇంటూ 12, ఇంటూ 12, ఇంటూ 12 అండి. 12 తో మల్టిప్లై చేసేయండి. 3తో చూసుకుంటే 3 4 అంటే 4 to the power of 4 ఏమవుతుందండి? 256 అవుతుందండి. ఇక్కడ 2తో చూస్తే 2 6 అండి, అంటే 2 to the power of 6 అవుతుందండి. 2 to the power of 6 ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 64 అండి. ఇక్కడ 6తో చూసుకున్నట్టు 6 2 అండి. 3 స్క్వేర్ మిగిలింది. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 అండి. ఇక్కడ 4 1 4 3 కాబట్టి 5 to the power of 3 అండి. 5 క్యూబ్ అంటే ఎంత అండి? 125 అండి. ఇక్కడ ఏమడిగాడు చూడండి, డిసెండింగ్ ఆర్డర్ లో రాయమండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్నదండి. పెద్ద ఏదండి? ఇదే కదండి. అంటే ఫస్ట్ ది పెద్ద అండి, ఫస్ట్ ది ముందులో ఉంటాడు. అంటే క్యూబ్ రూట్ 4 ఇక్కడ స్టార్టింగ్ లో ఉందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఇదే అవుతుందండి. ఓకేనండి. ఎందుకంటే మిగిలిన ఎక్కడ కూడా లేవు. మిగిలి ఉన్నాయి అనుకున్నప్పుడు సెకండ్ నెంబర్ చెక్ చేస్తారు అనమాట. సెకండ్ నెంబర్ ఏమవుతుంది? ఇది అవుతుందండి. థర్డ్ నెంబర్ ఇది, ఫోర్త్ నెంబర్ లాస్ట్ లో ఇది ఉండాలండి. లాస్ట్ లో ఏముండాలంటే ఇక్కడ చూడండి 6√3 ఉండాలండి. లాస్ట్ లో 6√3 సరిపించమండి. ఆ విధంగా ఉంది ఆన్సర్ కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా 2 స్టెప్లు చేయండి. ఎక్కువ దానికి సాగు తీసుకుని ఉండొద్దండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. ది గ్రేటెస్ట్ ఆఫ్ ది నెంబర్స్ అని ఇచ్చాడు. అంటే కింద వాళ్ళు ఈ రెండింటిలో 3 4 ఇచ్చాడు కదా. ఇక్కడ 4 ఏది పెద్దని అడుగుతుంది. ఇక్కడ గ్రేటెస్ట్ ఏది పెద్దని అడుగుతానంటే 2.89 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 0.5 అండి. ఈ 2.89 ని నేనేం రాసుకుంటున్నా? 1.7 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. వోల్ట్ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ 0.5 ని మనం ఏం రాసుకోవచ్చు? 1/2 అని రాసుకోవచ్చు. ఓకేనండి. కామా 2 మైనస్ 0.5 హోల్ స్క్వేర్ అండి. 0.5 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? 0.25 అవుతుందండి. ఇది ఒక నెంబర్ అండి. నెక్స్ట్ నెంబర్ చూడండి, 1 ప్లస్ 0.5/1 మైనస్ 1/2 అండి. 1 మైనస్ 1/2 అంటే ఎంత అవుతుందండి? 1/2 అవుతుంది. 1/2 అంటే 0.5 కదండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం మిగులుతుందండి? 1 + 1 మిగులుతుంది అనమాట. కామా ఇక్కడ √3 అండి. కామా √3. దీని వాల్యూస్ చూడండి. వాల్యూస్ ఏమవుతుందండి? ఈ స్క్వేర్ రూట్ కి ఈ స్క్వేర్ ఈ 1/2 అంటే 2 × 1/2 కదండి. 2 క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే ఫస్ట్ వన్ 1.7 మిగిలిందండి. ఇక్కడ 2 నుంచి 0.25 మైనస్ చేయాలండి. అంటే ఎంత వస్తుందండి? 1.75 వస్తుందండి. ఇక్కడ 1 + 1 ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 2 అండి. ఇక్కడ √3 ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1.732 అండి. వాల్యూ తెలిసినట్లయితే ఇప్పుడు ఈ 4 పెద్ద ఏదండి? 2 కదా పెద్ద అండి. 2 పెద్ద ఇదే కదండి పెద్దది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ గా చేయొచ్చు అండి. చూడండి ఇక్కడ 1 - 1/2 అంటే అది విషయం తెలియాలి. 1/2 అంటే రూపాయి నుంచి ₹1 తీసి ₹1 అండి. ₹1 అంటే 0.5 కదండి. ఈ 0.5 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 మిగులుతుంది. 1 + 1 ఈజ్ ఈక్వల్ ఏంటంటే 2 అండి. ఇక్కడ అన్నింటిలో పెద్ద ఏదండి? 2. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి,
క్వశ్చన్ నెంబర్ 6 అండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏమి ఇచ్చాడంటే అమాంగ్ √2, ³ √3, 4√5 అండ్ 3√2 అండ్ ³ √2 విచ్ వన్ ఈస్ ది గ్రేటెస్ట్ అండి. అందులో పెద్దది అడుగుతున్నాడు. సేమ్ ప్రాసెస్ అనమాట. 2⁻1/2 ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే 3⁻1/3 అని రాయొచ్చు. ఇక్కడ మనం 5⁻1/4 అని రాయొచ్చు. 2⁻1/3 అని రాయొచ్చు. ఈ అంతరికి కూడా ఎల్సిఎం చూసుకున్నట్లయితే 2, 3, 4, 3కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఎల్సిఎం 12 అవుతుందండి. ఇక్కడ 12తో మల్టిప్లై చేసేయండి. 12తో అన్నింటికి కూడా మల్టిప్లై చేసినట్లయితే ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 ఒకే స్టెప్ లో చేస్తున్నాం చూడండి. 2తో 2 6లు కాబట్టి 2⁻6 అంటే మనకి ఎంత వస్తుంది, 64 వస్తుందండి. 3తో 3 4లు అండి, అంటే 3⁻4 అంటే 81 వస్తుందండి. 4తో 4 3లు అండి. 5³ అంటే మనకి 125 వస్తుందండి. 3తో చూడండి 3 4లు అండి. 2⁻4 అంటే ఎంత వస్తుందండి, 16 వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనకి ఏమడిగాడు, గ్రేటెస్ట్ అడిగాడు. ఇందులో పెద్దది ఇదే కదండి పెద్దది, అంటే థర్డ్ వన్ పెద్దండి, ఇది పెద్దది. ఓకేనండి. థర్డ్ వన్ పెద్ద ఇక్కడ థర్డ్ వన్ ఎక్కడ వచ్చి ఫస్ట్ లో ఉందండి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 6 ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఇంతకుముందు మనం ఇటువంటి క్వశ్చన్ చేసామండి. కొద్ది మోడిఫికేషన్ ఉంది, ఇది చూద్దాం ఒకసారి. ది ascending order of 2.89 whole to the power of 0.5, 2 minus 0.5 whole square, √3 and ³ of 0.008 అని ఇచ్చాడు. ఇది ఒక్కటి కొత్తగా ఇచ్చాడండి, మిగిలినవన్నీ పాతవే. ఇప్పుడు చూడండి 2.89 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 1.7 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ లో 0.5 ఉంది ఇక్కడ 5 పెట్టాను అంటే 1/2 అవుతుందండి. డైరెక్ట్గా వేసేయండి. 2 minus 0.5 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 0.25 అవుతుందండి. √3 అంటే √3 అలా ఉంచండి. ఇక్కడ దీని వాల్యూ చూడండి, ³ ఆఫ్ 0.008 కాబట్టి 8 యొక్క ³ ఏమవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ 0.3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 0.3 ఒక నెంబర్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ ఇక్కడ ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఏమవుతుందంటే 1.7 మిగులుతుంది. ఇక్కడ 2 నుంచి 0.25 మైనస్ చేసినట్లయితే 1.75 మిగులుతుంది. ఇక్కడ √3 వాల్యూ ఎంత అండి, 1.732 అండి. ఇక్కడ వాల్యూ ఎంత అండి, 0.2 అండి. 0.2ని 0.20 అని రాసుకోండి. ఇక్కడ కూడా మనకు 0 పెట్టుకోండి, ఎందుకంటే అన్ని కూడా 0.2 నెంబర్స్ వచ్చినట్లుగా మనం సెట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏమడిగాడండి, అసెండింగ్ ఆర్డర్ లో రాయమండి. చూడండి అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్నది నుండి పెద్దది రాయాలి. ఇందులో ఏది చిన్నది చూడండి, ఇక్కడ 170, ఇక్కడ పాయింట్ తీసేయండి, పాయింట్ లేదు 170, 175, ఇక్కడ 2 కూడా తీసేయండి, 173, 20 అనమాట. ఏది చిన్నదండి, 20 చిన్నది కాబట్టి ఫస్ట్ మనకి ఏమొస్తుందండి, ఇది వస్తుందండి. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ లో ఏది ఉంది, ఇది చూడండి, ఫస్ట్ ఇది ఉండాలండి. అంటే రెండింటిలో ఉంది కాబట్టి రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అండి, ఇది మాత్రం కాదండి. ఇప్పుడు తర్వాత చూడండి సెకండ్ నెంబర్, ఈ మూడింట్లో ఏది చిన్నదండి, ఇది చిన్నది కాబట్టి తర్వాత ఏముండాలంటే ఫస్ట్ నెంబర్ ఉండాలండి. చూడండి ఇక్కడ తర్వాత ఏముండాలి, ఇది ఉండాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. అంటే ఇది ఫస్ట్ అండి, ఇది సెకండ్, తర్వాత ఇది థర్డ్, ఇది ఫోర్త్ అండి, లాస్ట్ లో ఇది ఉండాలి. ఓకేనండి, ఆ విధంగా మనం చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అర్థమవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8, ది గ్రేటెస్ట్ వన్ ఆఫ్ √2, ³ √3, 6√6, 5√5 అని ఇచ్చారండి. దీని వాల్యూ చూడండి, ఇక్కడ కూడా 2⁻1/2 అని రాసుకోండి. 3⁻1/3, 6⁻1/6, 5⁻1/5 అండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి 2కి 3కి 6కి అండ్ 5కి ఎల్సిఎం చూడండి. ఈ 6 యొక్క ఫ్యాక్టర్స్ కాబట్టి చూడండి, ఎల్సిఎం చేసినప్పుడు మనం టెక్నిక్ కూడా చెప్పాము. 2కి 3కి 6కి 5కి ఎల్సిఎం చేసినప్పుడు అందులో పెద్ద నెంబర్ 6 కాబట్టి 6 యొక్క ఫ్యాక్టర్స్ 2 కాబట్టి ఎల్సిఎం ఇన్వాల్వ్ అవ్వండి. 6, 5కి ఎల్సిఎం చేసుకున్నట్లు 30 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం అంతనే 30 అండి. ఇప్పుడు ఈ ఎల్సిఎం తో మల్టిప్లై చేసేయండి. ఎల్సిఎం తో ఇక్కడ మల్టిప్లై చేసేయండి. ఇంటూ 30 ఇంటూ 30 ఇంటూ 30 ఇంటూ 30 అండి. 2తో చూడండి, 2 1ల 2 15 అండి, అంటే 2⁻15 అవుతుందండి. ఇక్కడ 3తో 3 10 అండి, అంటే 3⁻10 అవుతుంది. 3⁻10. ఇక్కడ 6తో చూస్తే 6 5 అండి, అంటే 6�5 అవుతుందండి. ఇక్కడ 5తో చూస్తే 5 6 అండి, అంటే 5�6 అవుతుంది. 5�6. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇక్కడ వాల్యూ చాలా ఎక్కువ వచ్చాయండి. ఇప్పుడు సార్ట్స్ కి సంబంధించిన టెక్నిక్ యూజ్ చేసామండి. ఇప్పుడు పవర్స్ సంబంధించిన టెక్నిక్స్ యూజ్ చేద్దామండి. పవర్స్ యొక్క టెక్నిక్స్ చూసుకున్నట్లయితే ఇది బాగా గుర్తుంచుకోండి.
ఇక్కడ దీని పవర్ ఆఫ్ లో ఏముందో దాని నుండి ఏమైనా కామన్ తీయగలమేమో ట్రై చేయండి. ఇక్కడ ఒక్క 6 నుంచి కామన్ తీయలేం కానీ ఈ మూడింటి నుంచి ఏం కామన్ తీయగలమంటే 5 కామన్ తీయగలం. కాబట్టి 5 కామన్ తీస్తే ఏమవుతుందండి 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అవుతుందండి. ఇక్కడ 6 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుందండి. ఇప్పుడు చూడండి 2 క్యూబ్ అంటే 8 అండి, 8 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అండి, 9 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఇక్కడ 6 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఇది 5 టు ది పవర్ ఆఫ్ 6 అండి. ఓకేనండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అప్రాక్సిమేట్ చూడండి 9 కి డబుల్ అండి, 5 కి డబుల్ 9 అంటే ఖచ్చితంగా దీనికంటే ఇది ఎక్కువ ఉంటుందండి. మరి ఈ మూడిట్లో చూసుకున్నట్లయితే ఏది పెద్దండి? ఇది పెద్దండి. కాబట్టి ఇందులో పెద్ద ఏది అవుతుందంటే సెకండ్ వన్ అవుతుందండి. సెకండ్ వన్ ఇదే కదండి. కాబట్టి సెకండ్ వన్ మనకి అన్నిటికంటే పెద్ద అవుతుంది, అంటే ఇది పెద్దదండి. ఓకేనండి. చాలా సింపుల్ గా గుర్తుపట్టవచ్చు అనమాట. ఈ టెక్నిక్ మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 అండి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చాడు? ది స్మాలెస్ట్ ఆఫ్ √8 ప్లస్ √5 √7 ప్లస్ √6 √10 ప్లస్ √3 అండ్ √11 ప్లస్ √2 అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మంచి టెక్నిక్ అనిపిస్తుంది చూడండి. 8 ప్లస్ 5 చేస్తే 13 వస్తుంది, 7 ప్లస్ 6 13, 10 ప్లస్ 3 13, 11 ప్లస్ 2 13 అండి. అంటే లోపల మన రూట్ లోపల ఉండే నెంబర్స్ అన్ని కూడా ప్లస్ చేస్తే అన్ని కూడా ఈక్వల్ వచ్చాయండి. ఇటువంటి సందర్భంలో మనకి స్మాలెస్ట్ కావాలండి, అంటే అన్నిటికంటే చిన్నది కావాలి. చిన్నది కావాలంటే మెథడ్ ఏంటంటే దేని యొక్క డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో, డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందో అది మనకి చిన్నది అవుతుందండి. దేని యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందో అది చిన్నది అవుతుంది. డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుందో, ఎంత తక్కువ ఉంటే అది పెద్దది అవుతుందండి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 3 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 1 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 7 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 9 అండి. మరి ఏటి యొక్క డిఫరెన్స్ ఎక్కువ ఉందండి? దీని యొక్క డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి చిన్నది ఏది అవుతుందండి? ఇది చిన్నది అవుతుందండి. అంటే మనకి 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇందులో పెద్దది కావాలని అనుకోండి, పెద్ద ఏమవుతుంది? డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి మనకి పెద్ద ఇది అవుతుందండి. లెక్కలో చెప్పవచ్చు అనమాట. లేదు నార్మల్ గా చేస్తే మాత్రం దీనికి స్క్వేర్ చేయాలి, దీనికి అంటే రెండు వైపు అంటే ఓవర్ స్క్వేర్ చేయాలండి అన్నింటినీ కూడా. ఓవర్ స్క్వేర్ చేసినట్లయితే ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది, దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పొచ్చు అని అర్థం అనమాట. దీనికి ఓవర్ స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుంది? 8 ప్లస్ 5 అంటే 13, 13 ప్లస్ రూట్ 2 రూట్ అండి, 2 రూట్ 40 అవుతుందండి. దీనికి ఓవర్ స్క్వేర్ చేసినట్లయితే 13 ప్లస్ 2 రూట్ 42 అవుతుందండి. దీనికి ఓవర్ స్క్వేర్ చేసినట్లయితే నేను డైరెక్ట్ గా వేస్తున్నాను, మీరు ఒకసారి స్క్వేర్ చేసి చూడండి, అలాగే వస్తుంది అనమాట. 13 ప్లస్ 2 రూట్ 30 వస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుందంటే 13 ప్లస్ 2 రూట్ 22 అవుతుందండి. ఇప్పుడు చూడండి అన్నింటిలో 13 ఉందండి, కాబట్టి మనము 13 అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదండి. దాని తర్వాత ఉండే ఈ సాడ్ని బట్టి అబ్జర్వ్ చేయాలి. అన్నిటి ముందు 2 ఇంటూ ఉంది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన లేదు. రూట్ లోపల ఏదైతే తక్కువ ఉందో అదే మనకి చిన్నది అవుతుంది. తక్కువ ఇక్కడే ఉంది కదా చూడండి, కాబట్టి ఇదే చిన్నది అవుతుంది. ఎక్కువ ఎక్కడ ఉందని ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎక్కువ అవుతుంది, అంటే మనం చెప్పుకోవాలి చూడండి. ఓకేనండి. అయితే ఇది నేను డైరెక్ట్ గా వేయగలిగానండి, మీకు అది వేయగలగలేకపోవచ్చు కొంతమంది, అంటే డైరెక్ట్ గా వేయలేకపోవచ్చు. దానికోసం ఈ మెథడ్ కంటే సింపుల్ గా గుర్తుంచుకోండి. డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అది చిన్నది అవుతుంది, డిఫరెన్స్ తక్కువ ఉంటే పెద్ద అవుతుంది. ఎప్పుడండి? ఈ రెండు ప్లస్ చేస్తే ఈక్వల్ గా ఉన్నప్పుడు అండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఈక్వల్ గా ఉన్నప్పుడు అండి. ఓకేనండి. అలాగే మరొక మెథడ్ ఉంటుందండి, ఈ రెండు మైనస్ చేస్తే అంటే ఈక్వల్ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఇవి రివర్స్ అయిపోతుంది అనమాట. అది మనకి ఎగ్జాంపుల్ ఉంటుంది, చేద్దామండి అప్పుడు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. అంటే ఈ కింది భాగంలో ఏది లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం చేయడం జరిగింది, ఒకసారి చూద్దామండి. 2 to the power of 1/2, 3 to the power of 1/3, 4 to the power of 1/4, 6 to the power of 1/6 అండి, 1/6. ఇక్కడ అన్నింటికి కూడా ఎల్సిఎం చూసుకున్నట్లయితే 12 కాబట్టి 12 తో మల్టిప్లై చేసేయండి. మరి ఇక్కడ ఎల్సిఎం అని రాయట్లేదు, 12 తో మల్టిప్లై చేసేయండి అన్నింటికి కూడా. ఇంటూ 12 మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుందండి? 2 తో చూస్తే 2 to the power of 6 అంటే 6 క్యాన్సిల్ అయిపోతుంది. 2 to the power of 6 అండి. 2 to the power of 6 వాల్యూ ఎంత అంటే 64 అండి. 3 తో చూస్తే 3 4 జే కాబట్టి 3 to the power of 4 అంటే 81 అవుతుందండి. 4 తో చూస్తే 4 3 జే కాబట్టి 4 క్యూబ్ అంటే ఎంత అండి? 64 అండి. 6 తో చూస్తే 6 1 జే 6 2 జే కాబట్టి 6 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? 36 అవుతుందండి. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ చూడండి ఏది అవుతుందండి? 81 ఇందులో లార్జెస్ట్ నెంబర్ కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. కాబట్టి సెకండ్ లో ఉంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 అండి. విచ్ ఈస్ గ్రేటర్, క్యూబ్ రూట్ 2 ఆర్ క్యూబ్ రూట్ 3 అండి. క్యూబ్ రూట్ 2 ఆర్ రూట్ 3. ఇక్కడ ఈ రెండింటిలో గ్రేటర్ ఏది కనుక్కోమంటుంది.
ఈ రెండిట్లో గ్రేటర్ ఏది కనుక్కోమంటున్నా అంటే 2⁻⁴, 3⁻⁴ అని అర్థం. ఈ రెండిట్లో ఏది పెద్ద కావాలంటే ఇక్కడ 3కి 2కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 6 కాబట్టి ఇంటూ 6 చేసేయండి రెండు కూడా. 6 చేసినట్లయితే క్యాన్సిల్ చేయండి. 3తో చూసుకున్నట్లయితే 3 2 క్యాన్సిల్ అయిపోతుందండి. 2తో 2 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2² వస్తుంది. 2² అంటే 4 అండి. ఇక్కడ 3³ వస్తుంది. 3³ అంటే 27 అండి. ఇందులో ఏమడిగాడు? గ్రేటర్ అడిగాడు. గ్రేటర్ ఏమవుతుంది? ఇది అవుతుంది అంటే సెకండ్ వన్ గ్రేటర్ అవుతుంది. ఓకేనండి. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ది గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ క్యూబ్ రూట్ 2, రూట్ 3, 3√5 అంటే క్యూబ్ రూట్ 5 అండ్ 1.5 అని ఇచ్చాడండి. దీని వాల్యూ చూడండి ఎంత అవుతున్నాయో. ఇక్కడ క్యూబ్ రూట్ 2 కాబట్టి ఏం రాయొచ్చండి? 2⁻⁴ అని రాయొచ్చండి. ఇక్కడ స్క్వేర్ రూట్ 3 కాబట్టి 3⁻⁴ అని రాయొచ్చండి. ఇక్కడ 5⁻⁴ అండి. చివరిలో 1.5 అలా ఉంచండి. ఇక్కడ 3కి 2కి 3కి ఎల్సిఎం చూసుకున్నట్లు 6 కాబట్టి 6తో మల్టిప్లై చేసండి. అన్నిటికి కూడా 6తో మల్టిప్లై చేసండి. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది చూడండి. 6తో మల్టిప్లై చేసినట్లయితే 3తో 3 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2² అంటే ఇక్కడ 4 వస్తుందండి. 2తో 2 3 కాబట్టి 3³ అంటే మనకి ఎంత వస్తుంది? 27 అండి. ఇక్కడ 3 1 3 2 క్యాన్సిల్ అయిపోతుంది. 5² అంటే 25 అండి. 1.5. ఇప్పుడు చూడండి ఏమడిగాడు? గ్రేటెస్ట్ అడిగాడు. గ్రేటెస్ట్ అంటే అందులో పెద్ద ఏదండి? 27 పెద్దది కాబట్టి మనకి సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఇక్కడ చూడండి. సెకండ్ వన్ రూట్ 3 అండి. ఇక్కడ రూట్ 3 ఎక్కడ చూడండి? థర్డ్ లో ఉందండి. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 13. కూడా సేమ్ క్వశ్చన్. ది గ్రేటెస్ట్ ఆఫ్ అని ఇచ్చాడండి. స్క్వేర్ రూట్ 2, 6th రూట్ 3, 3 రూట్ క్యూబ్ రూట్ 4, 4th రూట్ 5 అని ఇచ్చాడండి. ఇక్కడ అందులో గ్రేటెస్ట్ నెంబర్ కావాలి. చూద్దాం ఒకసారి. 2⁻⁴ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3⁻⁴ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4⁻⁴, 5⁻⁴ అండి. ఇక్కడ 2కి 6కి 3కి 4కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 12 అవుతుంది కాబట్టి అన్నిటికి కూడా 12తో మల్టిప్లై చేసేయండి. అన్నిటికి కూడా 12తో మల్టిప్లై చేసామండి. ఇప్పుడు చూడండి కట్ చేయండి ఒకసారి. 2తో 2 6 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2⁶ వస్తుందండి. 2⁶ వాల్యూ ఎంత అంటే 64 అండి. 6తో 6 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3² అంటే మనకి ఏమవుతుందండి? 3² అంటే 9. 3తో 3 4 కాబట్టి 4⁴ అండి. 4⁴ ఈజ్ ఈక్వల్ టు 256 వస్తుందండి. 4తో చూస్తుంటే 4 3 కాబట్టి 5³ అంటే ఎంత వస్తుందండి? 125 వస్తుందండి. ఇక్కడ గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి ఇందులో పెద్ద ఏదంటే ఇది కాబట్టి మనకి థర్డ్ వన్ అనమాట. థర్డ్ వన్ అంటే ఇది పెద్ద అవుతుందండి. క్యూబ్ రూట్ 4. క్యూబ్ రూట్ 4 ఎక్కడ చూడండి? థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 అండి. ది గ్రేటెస్ట్ వన్ ఆఫ్ స్క్వేర్ రూట్ 3, క్యూబ్ రూట్ 4, 4th రూట్ 6, 6 రూట్ 8 అని ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ అనమాట. 3⁻⁴ 4⁻⁴ 6⁻⁴ ఇక్కడ మనకి ఏముందో అది బైలో వచ్చేస్తుంది చూసుకోండి. 8⁻⁴ అండి. ఇక్కడ 2కి 3కి 4కి 6కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 12 కాబట్టి ఇంటూ 12 చేసింది. అన్నిటికి కూడాను ఇంటూ 12 చేసామండి. చేసి ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే చూడండి 2తో 2 6 కాబట్టి 3⁶ అవుతుంది. 3⁶ అంటే మనకి 9³ కాబట్టి 729 అవుతుందండి. నెక్స్ట్ 3తో 3 4 క్యాన్సిల్ అయిపోతుందండి. 4⁴ అంటే 256 వస్తుందండి. 4తో 4 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 6³ అంటే 216 అండి. ఇక్కడ 6తో 6 1 6 2 కాబట్టి 8² అంటే 64 వస్తుందండి. ఇప్పుడు గ్రేటెస్ట్ వన్ అడిగాడు. గ్రేటెస్ట్ వన్ అంటే ఇందులో పెద్ద అడిగాడు. పెద్ద మనకి ఏమొస్తుందండి? ఫస్ట్ వన్ వస్తుంది చూసుకోండి. ఫస్ట్ వన్ అంటే రూట్ 3 అనమాట. రూట్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే రూట్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 ఏమి ఇచ్చాడండి? అరేంజింగ్ ది ఫాలోయింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ వి గెట్ అని ఇచ్చాడండి. దీన్ని ఏం చేయమంటాడు? డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటాడు. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం 4⁻⁴ గా రాయొచ్చు. దీన్ని 2⁻⁴ గా రాయొచ్చు. దీన్ని 3⁻⁴ గా రాయొచ్చు. దీన్ని మనం 5⁻⁴ అని రాయొచ్చు అండి. 3కి 2కి 6కి 4కి ఎల్సిఎం 12 కాబట్టి ఇంటూ 12 చేసేయండి. అన్నిటి కూడాను ఇంటూ 12 చేసామండి. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేసేయండి. 3తో 3 4 కాబట్టి 4⁻⁴ అంటే ఏమవుతుందండి? 256 అవుతుందండి. 2తో 2⁶ కాబట్టి 2 6 కాబట్టి 2⁶ అంటే 64 వస్తుంది. 6తో 6 2 కాబట్టి 3² అంటే 9 అవుతుందండి.
4 తో 4 అంటే 4 3 కాబట్టి 5 క్యూబ్ అనమాట. 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 125. ఇప్పుడు ఏమడిగాడండి, డిసెండింగ్ ఆర్డర్ అడిగాడండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్నది, పెద్ద అంటే ఇది ఫస్ట్ ఉండాలండి. అంటే ఏముండాలి, క్యూబ్ రూట్ 4 ఫస్ట్ ఉండాలండి. క్యూబ్ రూట్ 4 ఇక్కడ ఒక దగ్గర ఉంచండి, ఇంకెక్కడ లేదండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. గ్రేటెస్ట్ అమాంగ్ ది నెంబర్స్ ఇచ్చాడండి. ది గ్రేటెస్ట్ అమాంగ్ ది నెంబర్స్ అండి. ఇందులో ఏది పెద్ద అడుగుతుందండి. ఇక్కడ క్యూబ్ రూట్ 9 అన్నాడు కాబట్టి 9 to the power of 1/3 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ 3 అన్నాడు కాబట్టి 3 to the power of 1/2 అవుతుంది. ఇక్కడ 4 to the power of 16 చూడండి, 4th root 16 అండి, అంటే 16 to the power of 1/4 అవుతుందండి. ఇక్కడ 6 root 8 అని ఇచ్చాడండి, 6 root 80 కాబట్టి ఏమవుతుంది, 80 to the power of 1/6 అవుతుందండి. ఇప్పుడు 3కి 2కి 4కి 6కి ఎల్సిఎం 12 కాబట్టి అన్నిటికి కూడా 12 తో మల్టిప్లై చేస్తామండి. అన్నిటికి కూడా 12 తో మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే 3తో 3 4 క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో 3 4 జండి, అంటే 9 to the power of 4 అయిపోతుందండి. 9 to the power of 4 అంటే మనకు వాల్యూ ఎక్కువ వస్తుంది, అంటే 81 స్క్వేర్ వస్తుంది అనమాట. 9 to the power of 4 అంటే ఏమైనా మనకి ట్రిక్ అర్థమవుతుందని చూద్దాం. ఇక్కడ ఏమవుతుందండి, 2తో 2 6 కాబట్టి 3 to the power of 6 అవుతుంది. ఇక్కడ 3 to the power of 6 కామా ఇక్కడ 4 1 4 3 అండి, అంటే 16 to the power of 3 అవుతుంది. 16 to the power of 3 అనమాట, 16 క్యూబ్. ఇక్కడ 6 1 6 2 కాబట్టి 80 స్క్వేర్ అవుతుంది, 80 స్క్వేర్. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, ఏమైనా సింపుల్ టెక్నిక్ అర్థమవుతుందేమో చూడండి ఒకసారి. ఇక్కడ మన సింపుల్ టెక్నిక్ లేదు కాబట్టి ఏం చేస్తామంటే, ఈ 9 to the power of 4 నేను ఏం చేస్తాను, 9 స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి 81 స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని. ఈ 3 to the power of 6 వాల్యూ మీకు తెలుసా లేదు చూడండి, దీన్ని ఏం రాయొచ్చు అంటే 27 హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఎందుకంటే 3 క్యూబ్ హోల్ స్క్వేర్ అనమాట, అంటే 27 హోల్ స్క్వేర్ రాయొచ్చు. మీకు అర్థం అవడం కోసం రాస్తాను చూడండి, 9 స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట ఇది 3 క్యూబ్ హోల్ స్క్వేర్ అనమాట, 3 క్యూబ్ హోల్ స్క్వేర్ అండి. కొద్ది సింప్లిఫై కోసం అనమాట, ఇంకేం లేదు. ఇక్కడ 16 క్యూబ్ అంటే అర్థం ఏంటంటే 16 స్క్వేర్ ఎంత, 256 into 16 అంటే ఒకసారి ఉంచుదాం, అంటే వాల్యూ అప్రాక్సిమేషన్ కనుక్కోవడం కోసం. ఇక్కడ ఈ రెండు వాల్యూస్ మనం చూసుకున్నట్లయితే 20, ఇంకొకలాగా చేద్దామండి దీన్ని, 4 స్క్వేర్ కాదా, దీన్ని చెరిపేద్దాం చూడండి. దీన్ని నేనేమని రాస్తానంటే 4 స్క్వేర్ కాబట్టి 4 to the power of 6 అవుతుందండి. 4 to the power of 6 అవుతుందండి. ఈ 4 to the power of 6 నేను ఏం రాస్తానంటే 4 క్యూబ్ హోల్ స్క్వేర్ రాస్తానండి. 4 క్యూబ్ హోల్ స్క్వేర్ రాస్తానండి. చూడండి రెండింటి ఒకటే. 4 క్యూబ్ అంటే ఎంత అంటే 64 హోల్ స్క్వేర్ అనమాట. చూడండి 64, చూడండి మంచి టెక్నిక్ అర్థమైందండి. 64 స్క్వేర్, ఇది 80 స్క్వేర్ అండి. చూడండి అన్ని కూడా పవర్ ఆఫ్ లో ఏమొచ్చిందండి, స్క్వేర్ వచ్చింది. చూడండి అన్నిట్లో కూడా ఏమొచ్చిందండి, పవర్ ఆఫ్ లో స్క్వేర్ వచ్చిందండి. పవర్ ఆఫ్ లో స్క్వేర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీన్నే మనం ఇలా 4 to the power of 6 గా రాయగలిగితే అందులో నుండి 2 కామన్ తీయొచ్చు కాబట్టి అలా కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు చూడండి 81 స్క్వేర్, 27 స్క్వేర్, 64 స్క్వేర్, 80 స్క్వేర్ అండి. ఇప్పుడు అన్నిట్లో కూడా పవర్ ఆఫ్ లో స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అండి, దీనిలో ఏది చిన్నది ఏది పెద్దని గుర్తించగలమండి. అన్నిటికన్నా మనకి 81 పెద్దది కాబట్టి 81 స్క్వేర్ పెద్ద వాల్యూ అవుతుందండి. కాబట్టి ఇది ఫస్ట్ వన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఏముందండి, క్యూబ్ రూట్ 9 కాబట్టి క్యూబ్ రూట్ 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్యూబ్ రూట్ 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి. లీస్ట్ వన్ ఆఫ్ 2 into root 3, 2 into 4th root 5, root 8 and 3 root 2 అని ఇచ్చారండి. ఇందులో లీస్ట్ వన్ కావాలన్నట్టు. ఇక్కడ చూడండి మిక్స్డ్ సార్ట్స్ ఇచ్చారు అనమాట. అంటే 2 into root 3 అని, 2 into 4 root 5 అని, ఇక్కడ ఏమి ఇచ్చాడండి, స్క్వేర్ రూట్ 8 అని, ఇక్కడ 3 root 2 అని. ఇక్కడ అన్నింటిలో 2 ఉందండి. ఇక్కడ కూడా మనం 4 బయట తీస్తే 2 వస్తుందండి, కానీ ఇక్కడ 3 ఉందండి. కాబట్టి అంటే అన్ని అలా 2 ఉన్నాయి అనుకోండి, 2 కామన్ తీసేవచ్చు. దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు అండి, అంటే 2ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు కూడా. కానీ ఒక్క దగ్గర 3 ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే ఇవన్నీ లోపల పంపించాలండి. లోపల పంపించండి. ఈ 2 అనేది స్క్వేర్ లోపల పంపిస్తే ఏమవుతుందండి, రూట్ 12 అవుతుందండి. ఎందుకంటే ఈ 4 లోపలికి వెళ్తే ఏమవుతుందండి, 2 లోపలికి వెళ్తే 4 అవుతుందండి. 4 into 3 అవుతుందండి, అంటే 12 అవుతుందండి. మీకు అర్థం అవడం కోసం కాదు రాసుకోండి, 4 into 3 అని రాసుకోండి. నెక్స్ట్ ఈ 2 లోపలికి వెళ్ళింది అనుకోండి, 4th రూట్ ఉంది కాబట్టి ఈ 2 లోపలికి వెళ్తే 2 to the power of 4 లోపలికి వెళ్తుంది, అంటే 4th రూట్ 2 to the power of 4 లోపలికి వెళ్తుందండి. 2 to the power of 4 into 5 అనమాట. ఇక్కడ రూట్ 8 అలా ఉంచండి, రూట్ 8. ఇక్కడ 3 లోపలికి వెళ్ళిందండి, స్క్వేర్ రూట్ కాబట్టి రూట్ ఓవర్ 3 స్క్వేర్ into 2 అండి, 3 స్క్వేర్ into 2. ఇప్పుడు చూడండి రూట్ ఓవర్ 14 అనమాట ఇది.
ఇక్కడేమో 4th రూట్ ఆఫ్ 2 to the power of 4 into 5 అంటే 2 to the power of 4 అంటే 16, 16 into 5 అంటే ఏమవుతుంది 80 అవుతుందండి ఇంటూ ఇక్కడ √8 అలా ఉంచండి ఇంటూ కదా కామా √8 అలా ఉంచండి కామా 3 స్క్వేర్ 9 అంటే 9 2 18 అంటే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి దీనికి ఎల్సిఎం చేయండి ఇప్పుడు అంటే దీన్ని ఏమో రాయొచ్చు 4 to the power of 1/2 అని రాయొచ్చు, 80 to the power of 1/4 అని రాయొచ్చు, 8 to the power of 1/2 అని రాయొచ్చు, ఇక్కడ 18 to the power of 1/2 అని రాయొచ్చు. అన్నిటికీ ఎల్సిఎం మనకి 4 అవుతుందండి కాబట్టి ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 అనమాట. ఇప్పుడు డివిజన్ అంటే ఇక్కడ ఏదైనా డివిజన్ చేసేయండి 2తో 2 2 కాబట్టి 14 స్క్వేర్ అవుతుంది. 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 196 అండి. ఈ 4 4 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి 80 to the power of 1 కాబట్టి 80 అవుతుందండి. 2తో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ 8 స్క్వేర్ అంటే ఎంత అంటే 64 అండి. ఇక్కడ 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 18 స్క్వేర్ అండి. 18 స్క్వేర్ ఎంత వస్తుంది 324 వస్తుంది 324. ఏమడిగాడండి లీస్ట్ 1 అడిగాడు. లీస్ట్ 1 అంటే ఇందులో ఏది చిన్నదండి ఇది చిన్నది చూడండి అంటే √8 అనేది చిన్నదండి √8 అనేది చిన్నది కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. √8 అనేది చిన్నదండి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 18 అండి. అవుట్ ఆఫ్ ది నెంబర్స్ 0.3, 0.03, 0.9, 0.09 ది నెంబర్ దట్ ఈస్ ది నియరెస్ట్ టు వాల్యూ ఆఫ్ 0.09 ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి అవుట్ ఆఫ్ ది నెంబర్స్ 0.3, 0.03, 0.9, 0.09 ది నెంబర్ దట్ ది నియరెస్ట్ టు ది వాల్యూ ఆఫ్ 0.9 అండి అంటే 0.9 కి దగ్గరగా ఉన్న వాల్యూ అడుగుతున్నాడండి. 0.9 మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఏం చేయాలంటే 0.90 వాల్యూ కనుక్కోవాలండి. 0.90 90కి దగ్గరగా ఉన్న స్క్వేర్ చూసుకున్నట్లయితే 9 స్క్వేర్ కాబట్టి 90కి దగ్గరగా ఉంది ఏంటంటే 9 స్క్వేర్ అండి. 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100 అండి. దీని దగ్గరగా ఏముంటుంది చూడండి 91 దగ్గర ఉంటుంది 100 దగ్గర ఉంటుంది. దీనికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 10 అండి. దీనికి డిఫరెన్స్ చూసుకున్నప్పుడు 9 అండి. కాబట్టి 9 స్క్వేర్ అంటే దీనికి సరిపోతుంది అనమాట. అంటే దీని దగ్గర ఉన్న వాల్యూ ఎంత అంటే 0.81 అవుతుంది. 0.181 ఈజ్ ఈక్వల్ టు 0.9 ఆన్సర్ అవుతుందండి. అంటే దీనికి దగ్గర ఉన్న వాల్యూ ఏమవుతుందండి ఇది అవుతుందండి. అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 19 అండి. Question number 19. The greatest number among 2 to the power of 60, 3 to the power of 48, 4 to the power of 36, 5 to the power of 24 ఇచ్చాడు. 5 to the power of 24. దీనిలో ఏమడిగాడండి గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడండి. చూడండి ఒకసారి గుర్తుంచుకోండి ఇంతకు ముందు మనం చేసింది ఏంటంటే ఓన్లీ సార్ట్స్ చేసామండి. ఇప్పుడు ఏంటంటే ఇండిసెస్ అండి అంటే ఘాతాలు వచ్చాయండి పవర్స్ వచ్చాయి అనమాట. పవర్స్ పరిస్థితి ఏంటి ఇంతకు ముందు మనము సార్ట్స్ వచ్చినప్పుడు ఏం చేసామండి ఎల్సిఎం చేసామండి. దాని పవర్ ఆఫ్ లో ఉన్నదానికి అంటే బైలో ఉన్నదానికి ఎల్సిఎం చేసామండి. మరి పవర్స్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటండి పవర్స్ వచ్చినప్పుడు ఎస్ఎఫ్ చేయాలండి. ఇప్పుడు 60కి 48కి 36కి 24కి ఎల్సిఎం చూడండి. సో ఎల్సిఎం కాదు ఎస్ఎఫ్ చూడండి. ఇవన్నింటిలో కూడా ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే అంటే ఈ 4 నెంబర్లు కూడా దేంతో కట్ అవుతుంది చూడండి. అన్ని కూడా 12 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 12 టేబుల్ కాబట్టి దీనికి ఎస్ఎఫ్ ఏమవుతుంది 12 అవుతుంది. అన్ని కూడా 12 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఎస్ఎఫ్ 12 అనమాట. అన్నిటికి ఏం చేస్తారంటే 12తో డివిజన్ చేశాను. అన్నిటి కూడా 12తో డివిజన్ చేశాను. అన్నిటి కూడా 12తో డివిజన్ చేసాము. డివిజన్ చేస్తే చూడండి 12 1 12 5 అండి అంటే 2 to the power of 5 వస్తుందండి. 2 to the power of 5. 12తో 12 4 అండి అంటే 3 to the power of 4 వస్తుందండి. 12తో 12 3 అండి అంటే 4 క్యూబ్ వస్తుందండి. 12తో 12 2 కాడ 5 స్క్వేర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి 2 to the power of 5 అంటే 32 అండి. 3 to the power of 4 అంటే 81. 4 క్యూబ్ అంటే మనకి ఎంత వస్తుందండి 64 వస్తుందండి. 5 స్క్వేర్ అంటే 25 వస్తుందండి. ఇందులో ఏమడిగాడు అంటే గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి ఇందులో పెద్ద ఏది అవుతుందండి చూడండి పెద్దది 81 కాబట్టి 81 అండి అంటే 81 అంటే ఏంటి 3 to the power of 40 3 to the power of 48 కాబట్టి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 3 to the power of 48 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి ఇది మనం చేసే పద్ధతి. అయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఎప్పుడు కూడా ఇది మనం ఏంటంటే ఇంతకు ముందు చూడండి మనం ఎప్పుడు కూడా బైలో 12 చేయకూడదండి. ఎలా చేయాలి దాన్ని మీకు ఒరిజినల్ ప్రాసెస్ అయితే మాత్రం ఇలా చేయాలండి. దీన్ని ఏమని రాసుకోవచ్చండి 2 to the power of 5 whole to the power of 12 అని రాసుకోవచ్చండి. దీన్ని 3 to the power of 4 whole to అంటే సెకండ్ దానండి whole to the power of 12 అని రాసుకోవచ్చండి. దీన్ని 4 to the power of 3 whole to the power of 12 అని రాసుకోవచ్చు. దీన్ని 5 స్క్వేర్ whole to the power of 12 అని రాసుకోవచ్చు. అన్ని పవర్ ఆఫ్ లో 12 వస్తుందండి. మనం ఇక్కడ 12 రాయలేదు అంతేనండి. సేమ్ చూడండి లోపల సేమ్ వచ్చాయి అనమాట. అంటే ఇది 32 to the power of 12, ఇది 81 to the power of 12, ఇది 4 క్యూబ్ అంటే 64 to the power of 12, ఇది 5 స్క్వేర్ అంటే 25 to the power of 12. అన్నింటిలో పవర్ ఆఫ్ 12 ఉంది కాబట్టి ఇప్పుడు కంపేర్ చేయొచ్చు అండి.
81 to the power of 12 పెద్దని కంపేర్ చేయొచ్చు అనమాట. మనం ఏం చేసామండి, ఈ 12 రాయలేదండి. ఓకేనండి. అందుకే మనం ఇక్కడ హెచ్సిఎఫ్ తో డివిజన్ చేసామండి. ఇక్కడ ఏం చేయాల్సింది, హెచ్సిఎఫ్ అని పైన వచ్చినట్టు రాసుకున్నామండి. ఇది ఒరిజినల్ అండి. అంటే ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్ అనేది ఇలా చేస్తే ఎవడో ఇష్టపడ్డండి. ఎందుకంటే వాళ్ళకి వాల్యూస్ అనేవి కరెక్షన్ అవ్వకూడదు అనమాట. అంటే ఇక్కడ చూడండి, 12 తో డివిజన్ చేస్తే వాల్యూ బాగా తగ్గిపోతుందండి. అవును కదా, ఇక్కడ 2 to the power 60 వాల్యూ ఎక్కడ ఉంది, 2 to the power 5 వాల్యూ ఉంది, బాగా తగ్గిపోతుంది. అంటే వాల్యూ అనేది చేంజ్ అవ్వకూడదని ఆవిడ కోరుకుంటాండి. ఎవరు మ్యాథ్స్ స్టూడెంట్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఇలా డైరెక్ట్ గా చేసండి, ఏం ప్రాబ్లం లేదు. మ్యాథ్స్ స్టూడెంట్ కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇక్కడ వాల్యూ చేంజ్ అయితే ఒప్పుకోడండి, కాబట్టి వాల్యూ చేంజ్ అవ్వకుండా రాశాను అనమాట నేను. ఓకేనండి, వాల్యూ చేంజ్ అవ్వదండి. ఇక్కడ 2 to the power of 6 అన్నా 30 to the power of 12 అన్నా ఒకటేనండి వాల్యూ. ఇక్కడ కంపేర్ చేయడానికి అవ్వదు, ఇక్కడ కంపేర్ చేయడానికి అవుతుందండి, ఇక్కడ కంపేర్ చేయడానికి అవుతుంది. అదేనండి, ఇంకా లాజిక్ ఇంకేం లేదు. ఓకేనండి, ఇటువంటివి మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లార్జెస్ట్ గ్రేటెస్ట్ అనే లార్జెస్ట్ గ్రేటెస్ట్ ఒకటే కదా, స్మాలెస్ట్ గ్రేటెస్ట్ అనే నెంబర్స్ మీరు నెంబర్స్ అంటే కనుక్కోమని. అంటే అది ఫ్రాక్షన్ అవ్వచ్చు, సాడ్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, ఇంకేనా రియల్ నెంబర్ అవ్వచ్చు, డెసిమల్ అవ్వచ్చు, ఏదైనా సరే అసెండింగ్ డిసెండింగ్ ఈ 4 మోడల్ అసెండింగ్ డిసెండింగ్ స్మాలెస్ట్ లార్జెస్ట్ ఈ 4 నుంచి మోడల్ ఖచ్చితంగా బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. అన్ని రకాలు నేర్చుకోవాలన్నమాట. అంటే డెసిమల్ లో నేర్చుకోవాలి, ఫ్రాక్షన్స్ లో నేర్చుకోవాలి, రియల్ నెంబర్స్ లో నేర్చుకోవాలి, అలాగే ఇండిసెస్ లో నేర్చుకోవాలి, పవర్స్ లో కూడా నేర్చుకోవాలి అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. ది గ్రేటెస్ట్ అమాంగ్ ది నంబర్స్ అని ఇచ్చాడు. ఇందులో ఏది పెద్ద అడుగుతుంది. ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ చేయడం జరిగిందండి. సేమ్ క్వశ్చన్ కూడా చేసాం, మళ్ళీ ఒకసారి చేసేద్దాము. 2 to the power of 1/2 ఇది 3 to the power of 1/3 ఇది 5 to the power of 1/4, 6 to the power of 1/6 అండి. ఇక్కడ అన్నింటికి కూడాను బైలో ఉన్నదానికి మనం ఎల్సిఎం ఇక్కడ సార్ట్స్ ఇచ్చాడు కాబట్టి దీనికి ఎల్సిఎం చేయాలండి. 2కి 3కి 4కి 6కి ఎల్సిఎం 12 కాబట్టి 12 తో మల్టిప్లై చేసండి అన్నిటికి కూడా. ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 అండి. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేసిన 2తో 2 6 కాబట్టి అంటే 2 to the power of 6 వస్తుందండి. 3తో 3 4 కాబట్టి 3 to the power of 4 వస్తుందండి. 4తో 4 3 కాబట్టి 5 క్యూబ్ వస్తుందండి. 6తో 6 2 కాబట్టి 6 స్క్వేర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, 2 to the power of 6 అంటే ఎంత అండి, 64 అండి. 3 to the power of 4 అంటే 81, 5 క్యూబ్ అంటే 125, 6 స్క్వేర్ అంటే 36 అండి. ఏమడిగాడండి, ఇందులో పెద్దది అడిగాడండి, గ్రేటెస్ట్ అడిగాడు. గ్రేటెస్ట్ ఎంత అండి, 125 కాబట్టి మనకి థర్డ్ వన్ గ్రేటెస్ట్ అవుతుందండి. 4th రూట్ 5 అనమాట. 4th రూట్ 5 ఎక్కడ చూడండి, 4th వన్ లో ఉంది కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు అండి. ఇప్పుడు వరకు ఇండిసెస్ అండ్ సార్ట్స్ ఎవరికైతే కష్టం అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా సింపుల్ అనిపిస్తుందండి. సింపుల్ అనిపించే తీరాలి అంతే. ఇంకా ఒకసారి దీన్ని ఈ లెక్క చేసినప్పుడు టైం చూడండి, 20 సెకండ్స్ కంటే ముందే చేసేయగలమండి. ఓకేనండి, కాబట్టి పర్టికులర్ గా ఈ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వండి. 1-2 సార్లు వీడియో చూడండి, వెంటనే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో మనం అన్ని కూడా ఒకే మోడల్ సంబంధించి అంటే ఇండిసెస్ అండ్ సార్ట్స్ సంబంధించిన మోడల్స్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఇక్కడ చేశాం కాబట్టి అన్ని ఒకలాంటి మోడల్సే. కాబట్టి 2 టైమ్స్ చూశాను అనుకోండి వీడియో, క్లారిటీగా పూర్తిగా ఆ టాపిక్ ని మరి ఇంకెప్పుడు చూడవలసిన లేదు, అంత నీట్గా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది, మనకి మైండ్ లో ఎక్కువ రోజులు గుర్తుంటుందండి. కాబట్టి మరొకసారి చూసేయండి. ఇప్పటి వరకు మనము ఈ టైప్ 3లో 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూమ్ లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. మన గణేష్ స్టడీ సెంటర్ ని కొద్దిగా పబ్లిష్ చేయండి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయినట్లయితే అంత ఎక్కువ వీడియోస్ అంత ఫాస్ట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయడము, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ సెలెక్టెడ్ వీడియోస్ అనేది షేర్ చేసినట్లయితే ఈ వీడియోస్ చూసి వాళ్ళు కూడా జాయిన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.